పెట్టుబడులు పెడుతున్నారా? అసలు వాళ్ళదే వ్యాపారం 15 రోజుల ముందు అనౌన్స్ అవుతుంది. అండ్ మీరు చేసుకుంటున్న ఈ ఒప్పందాలు, ఎందుకంటే ఉదాహరణకు మీకు చెప్తాను, సోమ్ డిస్టిలరీస్తోని గతంలో అనౌన్స్ చేశారు. సోమ్ డిస్టిలరీస్కి తెలంగాణ ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చింది అనగానే అతను ఏం చేసిండు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి రాసుకున్నాడు. రాసుకోగానే షేర్ విలువ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందంట అని ఆయన షేర్లు పెరిగినాయి. తర్వాత తెలిసింది అసలు ఆ కంపెనీ సంగతి ఏంటిదని. అంటే మీరు ఫ్రాడ్లకు, బోగస్లకు ఎవరికైతే ట్రాక్ రికార్డ్ లేదో, ఎవరో పోయి అల్లాటప్పవాళ్ళు కలిస్తే కాదు కదా, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తున్నాడు వాళ్ళతోని వ్యాపారాలు చేయడానికి. ఎందుకు ప్రోత్సాహం? ఎందుకు అంత స్పెషల్ ఏముందని? 15 రోజుల ముందు కంపెనీ అది వచ్చి 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడుతుంది అని అంటే దాని తర్వాత భూములు అప్పచెప్పడానికా, రాయితీలు అప్పచెప్పడానికా? కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఒక ఫాక్స్కాన్ని తీసుకొని వచ్చినాం, ఒక కారింగ్ని తీసుకొని వచ్చినాం. తర్వాత మళ్ళీ మీరు చక్కగా చేయలేక అది ఫాలో అప్ అవ్వక అది పోతుంది అని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చే. మేము వెళ్ళినప్పుడు బోయింగ్కి చెందిన పార్ట్స్ కూడా, లాక్హీడ్ మార్టిన్ అట్లాంటి కంపెనీస్ని తీసుకొని వచ్చినాం. అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ అవుట్ సైడ్ యూఎస్, ఇక్కడ మేము కలిసిన వాళ్ళు ఆ కంపెనీస్ ఇది క్విడ్ ప్రోకోనా లేకుంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అధికారిక ప్రకటన చేసి నీ తమ్ముని కంపెనీతో వ్యాపారం చేసుకోవడానికా? నీ తమ్ముడు కంపెనీ ఇక్కడ పెడుతుంది అని అంటే 1000 కోట్లు ఇక్కడ పెడుతుంది అంటే ఆయన హైదరాబాద్కి వచ్చి, నవనిర్మాణ్ నగరే కదా ఈ కంపెనీ అడ్రస్, ఇక్కడికి వచ్చి 1000 కోట్లు పెట్టమనండి. దానికోసం అమెరికా దాకా ఎందుకు? దానికోసం 30 మంది అధికారులను అందరిని ఎందుకు తీసుకొని పోవుడు? ఫూల్ చేయడం. మేము అంటున్నది అదే. మాకు అర్థమైతలేదు ఏంది ఫ్రాడ్, ఏంది 420, అసలు ఎవరు రాబాయి మీరు అందరూ? ఈ గోధి ఇండియా ఎవడు, ఈ సోమ్ డిస్టిలరీస్ ఎవరు, నకిలీ మద్యమోని తీసుకొని వచ్చుడేంది? మెయిన్ హార్ట్ అనేటోడు పాకిస్తాన్ ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది వాళ్ళ మీద అఫీషియల్గా, ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్. 3000 కోట్లు పంగనామా పెట్టి ఉరికిపోయిందంట. ఆయనతోని ముఖ్యమంత్రి కూర్చోవడం ఏంది? వాల్ష్ కర్రా అనేట ఆయనే, వాళ్లకు అసలు పెట్టుబడులే లేవు. 50 షేర్లు గంతే, 50 షేర్లు మాత్రమే ఇద్దరికి. వాళ్ళు అయింది 4-5 నెలల ముందు సింగపూర్లో పెట్టుకున్నారు. వాళ్ళు 839 కోట్లు అంట. జవాబుదారులు కదా వాళ్ళు. 1000 కోట్లు పెడతారంటే ఎట్లా నమ్మేస్తాం? ఈ ఫ్రంట్ పేజ్ కాస్ట్ అయితే లేదా? మీరు ఇచ్చే స్పేస్, మీడియాలో మీరు ఇచ్చే ప్రతి ఈ బ్యానర్ ఐటమ్ అనేది, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్పేస్. ఈ ఇంపార్టెంట్ స్పేస్కి ఎన్నో ఇష్యూస్ రావచ్చు. రైతుల ఇష్యూస్ రావచ్చు, మహిళల మీద అత్యాచారాలు అవుతున్నాయి అవి రావచ్చు. కానీ ఏమొస్తున్నది? 1000 కోట్ల పెట్టుబడి, 839 కోట్ల పెట్టుబడి. ఇది ప్రజలకు ఉపయోగం కాదు. మీరు మోసం చేస్తూ మీ తమ్ముని ఎస్టాబ్లిష్ చేయడానికి, వ్యాపారం చేయడానికి ఏం రాయితీలు ఇవ్వడానికా లేకపోతే భూములు ఇవ్వడానికా, దేనికోసమో కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సైలెంట్ ఉండడం కాదు. ఏమవుతుంది రేపటి దినం? మళ్ళా బట్టి గారు కదా మొన్న లేచినట్టు లేచి ఎవరు చెప్పారు? అదానిది మేము చెప్పినామా? ముఖ్యమంత్రి గారు చెప్పారా? మరి రాసిన ప్రతి మీడియా వాళ్ళు రాంగా? ప్రతి న్యూస్ పేపర్ రాసింది, అక్కడ ఢిల్లీలో చిట్ చాట్లో కూర్చున్న ప్రతి మీడియా వాళ్ళు రిపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు అదానికి ఇస్తున్నారు అంట. వస్తే బట్టి గారు లేచి దబాయించి మీడియానే రాంగ్ అని చెప్పింది. బీఆర్ఎస్ బాధ్యత, ప్రధాన ప్రతిపక్షంగా షాడో ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు మొన్న బీజేడీ చూడండి, అఫీషియల్గా 25-30 మందిని వాళ్ళు షాడో క్యాబినెట్గా అనౌన్స్ చేశారు. మేము చూస్తాం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఒప్పందాలు చేస్తున్నారు, ఎవరికి అప్పచెప్తున్నారు, ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నిజంగా పెట్టుబడి పెట్టగలుగుతారా లేదా, బోగస్ కంపెనీలా నిజమైన కంపెనీలా, అది చెప్పే బాధ్యత, అది చూపెట్టే బాధ్యత మాకున్నది. కాబట్టి ఇవాళ మేము ఇది చూపెడుతున్నాం. ఇది ద బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నది. ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. ఏంటి ఈ సంబంధాలన్నీ? ఒక బారు నడిపించుకునే డైరెక్టరు, ఇంకొకటేమో మీ తమ్ముడు, వాళ్ళు స్వచ్ఛ బయో,
వాళ్ళు కాకుండా వాళ్ళ బేనామీని పంపించి ఎంఓయూ సైన్ చేయడం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రతినిధులు సమాధానం చెప్పాలి. ఎంక్వైరీ ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి ఫ్రాడ్ చేస్తుంటే ఇంక ఎవరు ఎంక్వైరీ చేయాలి? ముఖ్యమంత్రి గారు ఇది మానుకోవాలి, ఈ బోగస్ కంపెనీలను కలుసుడు మానుకోవాలి. ఎస్ 100%. మేము నిన్న రిలీజ్ చేసినాం కదా, ఐటీ ఎక్స్పోర్ట్స్ సగానికి సగం పడిపోయినాయి వీళ్ళ ప్రభుత్వంలో, ఉపాధి సగానికి సగం పడిపోయింది. కొత్త ఐటీ ఇండస్ట్రీస్ని వీళ్ళు ఏం తీసుకొని రాలేదు. మేము వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకొని వచ్చారు? డావోస్ నుంచి పోయి అదాని అని అన్నారు. అదాని రాహుల్ గాంధీ వద్దని అంటాడు. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం? ఎస్, మేము డెఫినెట్గా కోర్టుకు వెళ్తాం. వీళ్ళు చేస్తున్న ఈ ఫ్రాడ్ దాని మీద కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్గా యూ హ్యావ్ సైన్డ్ ఎంఓయూ సైన్ చేసేసారు మీరు. మేము లీగల్గా వెళ్ళగలుగుతాం, మేము వెళ్తాం, కోర్టుకు వెళ్తాం. కానీ మీరు ఆపరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆపదా? డే 1 ఒక బోగస్ కంపెనీ, డే 2 తమ్ముని కంపెనీ, డే 3 డే 4 ఇట్లా ఎన్ని రోజులు ఇంకెంత మోసం చేస్తారు? ఇది బంద్ చేయండి అని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు. సోషల్ మీడియాలో అందరూ ఇమీడియట్గా వెతుకుతున్నారు. ఏదన్నా కంపెనీ ఇట్లా అనౌన్స్మెంట్ రాగానే కంపెనీ పుట్టుపూర్వత్రాలు ఏందని చూస్తున్నారు అందరూ కూడా. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి ఈ డాక్యుమెంట్స్. ఒక కంపెనీ రిజిస్టర్ అయినప్పుడు మన దేశంలో వాళ్ళ అడ్రస్లు ఇస్తారు, పాన్ నంబర్లు కూడా ఉన్నాయి. ఇక మేము ప్రైవేట్ డీటెయిల్స్ పెట్టొద్దు కాబట్టి మేము చెప్తలేము, కానీ ఇందులో పాన్ నంబర్స్తో సహా ఉన్నాయి, అడ్రస్లతో సహా ఉన్నాయి. ఎందుకు ఇదంతా? నెలల ముందే, ఇప్పుడు ఆ ఎంఓయూలో ఉన్న వ్యక్తి కొన్ని నెలల ముందే ఇవ్వండి ఫోటో, మళ్ళీ దీనికి సమాధానం చెప్పకుండా ఏమంటారు? కేసులు వేస్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న పిక్చర్సే. ఇల్లేవి కూడా మార్ఫ్డ్ కాదు, క్రియేటెడ్ కాదు, ఎడిటెడ్ కానే కాదు. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ ఎవిడెన్స్. కానీ సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ నుంచి అయితే పారిపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. అడిగారు కదా కౌశిక్ రెడ్డి గారు, సోమ్ డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ అడిగారు, ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ మీద ఎంక్వైరీ అడిగారు, కేటీఆర్ గారు లేచి సివిల్ సప్లైస్ మీద స్పీకర్ గారి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టండి అని అడిగారు. ఎంక్వైరీకి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇది కథ. ఆస్ట్రేలియాలో ఒక బ్రదర్, యుఎస్లో ఇంకో 2 బ్రదర్స్, ఇక్కడ వికారాబాద్ కొడంగల్లో ఇంకో బ్రదర్. ఇది వీళ్ళ కుటుంబ దోపిడీ. థ్యాంక్ యూ.